ఒక మనిషి మీద మీరు కేసు పెట్టారు. Yeah. ఆయన నుంచి వచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నేను ట్రైన్ చేసి, నేను ఎంకరేజ్ చేసి, నేను కార్డ్ ఇప్పించి, ఇలాంటి ఒక మూవీలో కూడా నేనే ఆఫర్ ఇప్పించాను, ఎదిగాక నన్ను పట్టించుకోవట్లేదు, నా మీద రివర్స్ అయ్యారు అన్నట్లు అన్నారు. Okay. సో ఆయన జనాలకి అంతవరకు గుడ్డుగా కనిపించిన పర్సన్ సడన్ గా ఒక స్టేట్మెంట్ ద్వారా నెగిటివ్ గా కనిపిస్తున్నారు. సో ఏంటి నిజం ఇక్కడ? ఫస్ట్లీ నేను ఏం చెప్పాలంటే, మీరు 3 years లేకపోతే నాకు కరెక్ట్ టైం తెలియదు, 3.5 years బ్యాక్ వెళ్ళండి, ఒక ఇంటర్వ్యూ చూడండి. ఓకే, దట్స్ అ ఇంటర్వ్యూ ఇన్ సుమన్ టీవీ అండ్ మోయిన్ మాస్టర్ అని ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. మోయిన్ ఇస్ ద పర్సన్ వీ యూస్ టు వర్క్ యాజ్ అ కలీగ్. మీన్స్ లైక్ ఐ విల్ బి ద ఫీమేల్ అసిస్టెంట్ అండ్ మోయిన్ విల్ బి ద మేల్ అసిస్టెంట్. ఆ ఇంటర్వ్యూ చూడండి. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏమంటున్నారు ఏంటంటే, మీరు కూడా చూడొచ్చు ఆ ఇంటర్వ్యూ. దాంట్లో ఏముందంటే, నాకు ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఒక బాస్ హ్యాపీ ఫీల్ అవ్వాలి, ఒక మాస్టర్ హ్యాపీ ఫీల్ అవ్వాలి, కానీ ఆయన హ్యాపీ ఫీల్ అవ్వలేదు. ఓకే, ఎందుకు హ్యాపీ ఫీల్ అవ్వలేదు? ఇప్పుడు మీరు అడిగిన నాకు క్వశ్చన్ ఆయన ఇప్పించారని చెప్పి మీరు ఆ ఇంటర్వ్యూ చూడండి. అప్పుడు నేను కేసు పెట్టలేదు కదా, అప్పుడు నేను అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ ఉన్నాను కదా. మరి మోయిన్ ఎందుకు ఇలా చెప్పారు మోయిన్ అన్న? బికాస్ ఆ పర్సన్ లోపల తప్పు ఉంది, బట్ హీ ఈజ్ అ బిగ్ పర్సన్. అంటే పెద్ద పొజిషన్లో ఉన్నా కాబట్టి ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు మాట్లాడలేకపోతున్నారు. సో నేను చెప్పకపోతే ఆయన చెప్పారంటే ఏదో తప్పు ఉంటుంది కదా దాంట్లో.